వీళ్ళకి విరుద్ధంగానే నువ్వు మాట్లాడేవనుకో ఏదైనా సందర్భంలో నిన్ను సమాజము వెలివేసినట్టు చూస్తారు. గమనించారా? కాబట్టి ఆ విధంగా ఎస్సీలు ఎస్టీలు వీరికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం తగిన చట్టాలను రూపొందిస్తే ఆ చట్టాలను రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాలి అంటారు. తప్పనిసరిగా అమలు చేయాలి. గమనించాలి. అట్ సేమ్ టైం నెక్స్ట్ గమనించాలి, కేంద్ర ప్రభుత్వము కొన్ని షరతులు విధించి షరతులు విధించకుండా ముందు సూచన లేకుండా కొన్ని షరతులు విధించి షరతులు విధించకుండా ముందు సూచనతో లేదా ముందు సూచన లేకుండా కొన్ని విధులను అప్పచెప్తే కొన్ని విధులను అందిస్తే రాష్ట్రాలు తప్పనిసరిగా వాటిని పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, అట్ సేమ్ టైం కేరళ ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో ఒకడు బెదిరించేవాడు, అదిలించేవాడు, భయపెట్టేవాడు ఎవడాడు వీరప్ప కదా. కాబట్టి వీళ్ళు పట్టుకోవాలని కర్ణాటకలో అడిగితే కర్ణాటక కేరళ అడవుల్లోకి వెళ్ళారు, వీళ్ళెళ్తే తమిళనాడు అడవులోకి వెళ్ళారు, ముగ్గురు వీళ్ళెళ్తే కర్ణాటకకి వస్తాడు. కర్ణాటక బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటారు మన తెలుగు. కాబట్టి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరందరూ కలిసి ఒక జాయింట్ యాక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయండి, వాళ్ళని పట్టుకోవడానికి చొరవ చూపండి అని ఆదేశించిన అనుకోండి. షరతులు విధించి షరతులు విధించకుండా ముందే చెప్పి చెప్పకుండా అప్పుడు ఈ రాష్ట్రాలు ఖచ్చితంగా వాటిని ఏం చేయాల్సి ఉంటుంది, అమలు చేయాల్సి ఉంటుంది. అలా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రెండింటికి కానీ కేంద్ర ప్రభుత్వము కొన్ని షరతులు విధించి షరతులు విధించకుండా ముందు సూచన లేకుండా కొన్ని డ్యూటీస్ మీరు పర్ఫార్మ్ చేయాలి ఈ విధంగా అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే ఖచ్చితంగా రెండు వాటిని పాటించాలి. లేకపోతే ఈ 2 ప్రభుత్వాలు రద్దు చేసి పడేస్తుందని. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరించిన ఏ ప్రభుత్వం కూడా మనదారు బయటికి కాకుండా 350 ఉంది. దీని ప్రకారం ప్రశ్నలు విధిస్తుంది. అంతకుముందే 364 ఆర్టికల్ ఉంటుంది. దీని ప్రకారం కేంద్రం రాష్ట్రాలు ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంది, వార్నింగ్ ఇస్తుంది, జాగ్రత్త అంటారు. అప్పుడు కూడా అది జాగ్రత్త పడకపోతే దీని ప్రకారము రద్దు చేసి పడుతుంది రాష్ట్రాన్ని అంటారు. అవన్నీ కూడా దీనిలో పేర్కొంటుంటారు, గమనించాలి. ఓకే రైట్. నెక్స్ట్ అట్ సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్రాన్ని ఎంత పరిపాలన పరంగా అది చేస్తుంది అనేది అధ్యయనం చేస్తున్నాం మనము. కాబట్టి ఇక్కడ 262 అక్కడ 266 ఉండి ఉంటుంది నోట్స్ లో సరిదిద్దుకోవాలి. మనకి కింద ఆర్టికల్ కరెక్ట్ గా రాస్తాయి. 262(1) ప్రకారం అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి తగిన చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటుంది. ఇక్కడ 266 రాసుకుంటారు. 266 కాదండి, 262(1) ఆర్టికల్ ప్రకారము అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి తగిన చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంటుందంటే పార్లమెంట్ ఉంటుంది. పార్లమెంట్ గమనించాలి. ఒకవేళ అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన చట్టాలను పార్లమెంట్ రూపొందిస్తే 262(2) ఆర్టికల్ ప్రకారము వాడి మీద న్యాయ సమీక్ష అధికారం వర్తిస్తుందంటే వర్తించదు. గమనించాలి. కాబట్టి న్యాయ సమీక్ష అధికారం ఈ ఆర్టికల్లో పనిచేయదు. అంతరాష్ట్ర నదీ జలాలకు సంబంధించి ప్రభుత్వం అంటే పార్లమెంట్ ఏదైనా చట్టాలు రూపొందిస్తే ఆ చట్టాలను వ్యాఖ్యానించాలి. ఆ ట్రిబ్యునల్ ఇచ్చేటువంటి తీర్పులే అత్యున్నతమైన ఇంకా. ఓకే, మీకు ట్రిబ్యునల్ సంబంధించి లాస్ట్ లో అతను సమాచారం రాయించుంటారు ఉంది చెప్పండి క్లాస్ లో కదా చెప్తారు, చూపిస్తారు ఇప్పుడే. తర్వాత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 354 ఆర్టికల్ ప్రకారం కేంద్రం రాష్ట్రాన్ని విదేశీ ద్రోహం నుండి సంరక్షిస్తారు. కేంద్రము రాష్ట్రాన్ని విదేశీ ద్రోహకరణ నుండి సంరక్షిస్తారు. మరియు రాష్ట్రాలలో శాంతి భద్రతలను కాపాడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ లో చైనా కొన్ని గుడాలు వేసి కొంత ప్రాంతాన్ని ఆక్రమించాలని ప్రయత్నించారు. అప్పుడు అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన భారత ప్రభుత్వం. కాబట్టి ఒక విదేశీ ద్రోహకరణ జరిగినప్పుడు ఆ రాష్ట్రాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? మన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరిగింది, సమైక్యంలో ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ దెబ్బతినలేదా? మరి అలాంటి సందర్భంలో రాష్ట్రంలో శాంతి భద్రతల సంరక్షణకి
కేంద్ర ప్రభుత్వం సాయుధ దళాన్ని పంపిందా పంపలేదా? పంపలేదు. కాబట్టి ఒక రాష్ట్రాన్ని విదేశీ దురాక్రమణని సంరక్షించడం, శాంతి భద్రతలను రాష్ట్రంలో కాపాడడం ఎవరి బాధ్యత? కేంద్ర ప్రభుత్వం. మీకు ఆల్రెడీ చెప్పాను కేంద్ర ప్రాబల్యంలో సమాఖ్యలు. ఓకే రైట్, మళ్ళా ఇక్కడ వస్తుంది. తర్వాత 263 నిబంధన ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసి రాష్ట్రాల కేంద్ర రాష్ట్రాల సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలని పేర్కొంటారు. అప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలంటే 263. ఇది మళ్ళీ మీకు సపరేట్ కమిషన్ దగ్గర చెప్తారు. అప్పుడు 263, 262 బ్రాకెట్స్ లో 1, 354 ఆర్టికల్, 339 ఆర్టికల్, ఇంపార్టెంట్ ఆర్టికల్ కేంద్ర రాష్ట్ర పరిపాలనా సంబంధాలను మనం పరిశీలించేటప్పుడు. రైట్, నెక్స్ట్ ఇప్పుడు ఆర్థిక సంబంధాలు. కేంద్ర రాష్ట్రంలో ఆర్థిక సంబంధాలు మనం చెప్పుకోవాలంటే ఎక్కడ కూడా ఎంటర్ అవుతున్నామని అంటాం. రైట్, ఇప్పుడు ఆర్థిక సంబంధాలు గురించి 264 to 300 క్యాపిటల్ ఏ పేర్కొంటుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటినీ మనం పోల్చి చూసినప్పుడు ఏ ప్రభుత్వానికి ఆర్థిక వనరులు అధికంగా ఉంటాయి? కేంద్ర ప్రభుత్వాలు. ఎందుకని జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలనే అప్పుడు ఉంటాయి. జాతీయంగా ఆర్థిక వనరులు దానికి వస్తాయి. ఒక ప్రాంత పరంగా ఆర్థిక వనరులు ఎవరికి వస్తాయి? రాష్ట్రాలు. కాబట్టి ఆర్థిక వనరుల కోసం 24 గంటలు ఎవరి మీద రాష్ట్రాలు ఆధారపడతాయంటే కేంద్ర ప్రభుత్వం మీద గమనించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆర్థిక వనరులు ఎక్కువగా లభ్యమవుతుంటాయి కేంద్రానికి. కాబట్టి రాష్ట్రాలు విధిగా ఆర్థిక వనరుల కోసం కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది. కేంద్ర జాబితా ఉంటుంది. కేంద్ర జాబితాలోని అంశాల మీద విధించిన పనుల నుంచి లభించే ఆదాయం మొత్తము ఎవరికి లభిస్తుందంటే కేంద్రానికి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్, విమానయానము, నౌకాయానము, లేదా టొబాకో, ప్రభుత్వ రంగ సంస్థలు, తపాలా పొదుపు ఖాతాలు, సెంట్రల్ ఎక్సైజ్, అట్ సేమ్ టైం కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి ప్రధాన ఆదాయ వనరులు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితాలోని అంశాల మీద విధించి వసూలు చేస్తే ఆదాయం మొత్తం ఎవరికి లభిస్తుందంటే రాష్ట్రానికి లభిస్తుంది. వాటిలో వ్యవసాయం మీద పన్ను, వినోద పన్ను, ప్రవేశ పన్ను, ఇలా అమ్మకం పన్ను, ఇలా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి పన్ను, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరులుగా ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను. కేంద్ర ప్రభుత్వము ఎన్ని అంశాల మీద పన్నులు విధించి వసూలు చేస్తున్న అధికారాన్ని కలిగి ఉంటుంది? 15. రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని అంశాల మీద? 20. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని అంశాల మీద? 3 అంశాలు. ఎకనమీలో అడుగుతారని ఇంపార్టెంట్. నెక్స్ట్ చెప్పే వాటిలో కంపల్సరీ ఎకనమీలో ప్రస్తుతం ఉంటుంది, జిఎస్ లో కూడా ప్రస్తుతం ఉంది, కరెంట్ అఫైర్స్. 268 నిబంధన ప్రకారం 268 ఆర్టికల్ ప్రకారం ఓకే నేను కొన్ని పన్నులను కేంద్రము విధిస్తుంది. రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటాయి. ఓకే, కాబట్టి కొన్ని పన్నులను కేంద్రం విధించి రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటాయి. అవి ఏవి అంటే ఉదాహరణ ఏవి అంటారు, ఏ ఆర్టికల్ ప్రకారము అంటారు. కాబట్టి అవి ఏవి అంటే ప్రధానంగా స్టాంప్ డ్యూటీ, అట్ ది సేమ్ టైం నెక్స్ట్ మందుల తయారీపైన పన్నులు, మందుల తయారీపైన నెక్స్ట్ టాయిలెట్స్ పైన ట్యాక్స్, అంటే విలాసాల పైన పన్ను. కాబట్టి ఇవి 3 ప్రధానంగా ఎవరు విధిస్తారు? కేంద్రం. ఎవరు చేసుకుంటారు? రాష్ట్రం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది థియరీ సిద్ధాంతం. కొన్ని పన్నులను ఆ ఆర్టికల్ ప్రకారం కేంద్రం విధిస్తున్నాక రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటాయంటే అవి ఏవయ్యాయంటే స్టాంప్ డ్యూటీ, టాయిలెట్స్ పైన ట్యాక్స్, లేదా మందుల తయారీ పైన విధించే ట్యాక్స్ అంటున్నారు. అదే మనము ఎప్పుడైనా ఎకనామీలో అప్లికేషన్కి వెళ్ళాలి, ప్రధానంగా మనకు దగ్గరగా ఉండేదాన్ని. మీరున్నారు, డీటీగా సెలెక్ట్ అవుతారు, లేకపోతే తహసీల్దార్ అవుతారు. ఓకే, అసలు డీటీ కన్నా మంచి పోస్ట్ వచ్చి మున్సిపల్ కమిషనర్ గుర్తుపెట్టుకోవాలి. మున్సిపల్ కమిషనర్ ఆ మున్సిపాలిటీలో మొక్కటం లేని మహారాజు.
అదగా ఇంకా ఏదైనా పైనుంచి వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఇక్కడ డీసీ కట్టగా తహసీల్దార్ చిత్తూరు జిల్లాలో. తర్వాత స్టాంప్ డ్యూటీ గురించి చూద్దాం. ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఇప్పుడు తహసీల్దారు ప్లస్ తర్వాత తహసీల్దార్ అయ్యో మొత్తం 10 సంవత్సరాలు 10 years. నువ్వు మంచి ఎట్లని డిసిప్లైన్ ఉండే అబ్బాయి కాబట్టి ఏదో సంవత్సరానికి 1 lakh వదిలేస్తున్నాం, 10 లక్షల రూపాయలు సేవ్ చేసుకున్నాం. 3 వాటిని ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి ట్రై చేయండి. 1 ల్యాండ్, 2 సైట్లు, 3 గోల్డ్ ఆర్ డైమండ్. అదేనా మీకు అలా మందికి వెళ్ళలేదు. ఎప్పుడు వెళితే దాని నుంచి ఎక్కువగా నష్టాలు ఎదుర్కొంటారు. అదేనా నేను చెప్పేది. ల్యాండ్, సైట్, గోల్డ్ అండ్ డైమండ్. అదేనా ఇది పెరగడమే కానీ తరగడం ఎప్పుడు ఉండదు. తరిగినా కూడా స్మాల్. అసలు ల్యాండ్ ని 1 ఇంచ్ కూడా నువ్వు సృష్టించలేదు ప్రపంచంలో. 1 ఇంచ్ ఆఫ్ ల్యాండ్ ని సృష్టించే యోగ్యత ఉందా మనకి? జనాభా స్వాతంత్రం వచ్చినప్పుడు 60 ఇప్పుడు డబల్ కదా. రేపు ఎంతమందో జనాలు కదా అలాంటప్పుడు ల్యాండ్ కు విలువ ఉంటుందా ఉండదా? దీనికన్నా ఇంకా ఎక్కువగా స్పీడ్ గా పెరిగేది ఏంటంటే సైట్. గోల్డ్ నమ్మకమైన ప్రాపర్టీ. డైమండ్ ఉందిగా 2004లో డైమండ్ VVSF క్లారిటీ 16,000 ఉండేది. 16,000 2004లో. 2004లో VVS F క్లారిటీ అనేది దాంట్లో చాలా క్లారిటీ ఉండేది, టాప్ క్లారిటీ. కాబట్టి ఇది ప్రజెంట్ మార్కెట్ ఎంత? 2,05,000 రూపాయలు. క్యారెట్ 100 cents 1 క్యారెట్ 16,000 2 లక్షల పైన. 2004లో గోల్డ్ ఎంత? 5,000 ఉంది. 5,000 ఇప్పుడు 28,000. 1974 ఈ ప్లేస్ లో అదలా మీరు అడగండి, నాకు నిజంగా తెలుసు. కనీసం అంటే స్క్వేర్ యార్డ్ 50 రూపాయల కంటే తక్కువ ఉంటుంది. 50 రూపీస్ కన్నా తక్కువ ఉంటుంది 1974 ఈ ప్లేస్ లో. ఇప్పుడు 1 lakh ఇచ్చినా కూడా రాదు, 2 lakh ఇచ్చినా కూడా రాదు. అట్లా ఉంటుంది ఇక్కడ కష్టం. మీకు సుభాష్ రెడ్డి ఉన్నాడు కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్ కు అంతమంది చైర్మన్ పనిచేసిన ప్రజెంట్ ఆయన వర్కింగ్ అయితే లోక ఆయన ఇక్కడ అంబర్పేటలో క్రికెట్ ఆడుకునే 10th క్లాస్ ఇంటర్మీడియట్ లో అదనా ఆయన రిటైర్డ్ అయ్యి హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు లోకల్ గా ఏం పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏం కాదు కదా, మన కళ్ళ ముందు ఉండేది కదా. ఇంకా అర్థం కదా. అంటే వ్యవసాయ భూములన్నీ ఇవన్నీ కాంక్రీట్ సిటీ ఇప్పుడు ఇవన్నీ చూసుకోవాలి మనం అక్కడ. కాబట్టి డబ్బులు సంపాదించడం దాన్ని ఎంత పొదుపు చేయాలని కూడా నేర్చుకోవాలి. సరే, అప్పుడు నువ్వేం చేస్తావు? 10 లక్షలు ఉన్నాయి నీ దగ్గర. మీ ఊర్లో ఎకరము 1 lakh ఉంది. 10 ఎకరాలు కొనుక్కున్నావు ల్యాండ్ అనుకున్నాం. 10 ఎకరాలు ల్యాండ్ కొనుక్కుంటే స్టాంప్ డ్యూటీ ఎంత పెంచాలి నువ్వు? 10%. అంటే ఎంత పెంచాల్సి ఉంటుంది? 1 lakh. 1 lakh పెంచాలి. 1 లక్ష. కేంద్రం ఎవరు తీసుకుంటారు? రాష్ట్ర. మరి ఎంత డిస్ట్రిబ్యూషన్ ఉండాలా అనేది ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుంది. ఫైనాన్స్ కమిషన్. సరే, ప్రధాన విధి ఏంటంటే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య ఆర్థిక వనరుల పంపిణీ. మరి రాష్ట్రానికి అందాల్సిన సహాయక ర్యాంకులు సకాలంలో వచ్చేటట్టు చూస్తుంది. అప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? ఆ ఎకనమీని ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అంటే, ఇప్పుడు 1 lakh ఉంది, 50,000 రూపాయలు ఓకే మీ గ్రామ పంచాయతీకి అందిస్తారు. అదే కదా. దాంట్లో ఒక 5,000 రూపాయలు మీ మండల పరిషత్ అందిస్తుంది. మళ్ళీ 5,000 వచ్చి మీ జిల్లా పరిషత్ అందిస్తుంది. రిమైనింగ్ 40,000 స్టేట్ గవర్నమెంట్ కి అందిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కి. ఇది ఎకనమిక్ డిస్ట్రిబ్యూషన్. అదేనా. కాబట్టి దీన్ని ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తారు. అంటే నువ్వు బాగుపడుతున్నావు, పొదుపు చేసుకుంటున్నావు, ప్రయోజకుడు అవుతున్నావు, నీ సమాజానికి నువ్వు సేవ చేస్తున్నావు లేదా అలా మీ ఊరికి సేవ చేస్తున్నావు, మీ మండలానికి, మీ జిల్లాకు, మీ రాష్ట్రానికి. అనంత కాదంట అది యోగ్యుడు
ప్రయోజకుడు చేసేది గమనించాలి. ప్లస్ ఇప్పుడు నువ్వు 1 lakh స్టాంప్ డ్యూటీ పే చేసేది ఇక్కడ. నీ శాలరీ ఏమో 40,000. 40,000 ఇంటూ 12 12 48. అదే 4,80,000 నేను నువ్వు యాన్యువల్లీ ఇన్కమ్ కలిగి ఉంటావు. దీంట్లో ఐటీ పే చేయడం వల్ల ఎత్తన్నా దీంట్లో ఐటీ పే చేయాలనుకున్నప్పుడు ఇన్సూరెన్స్ 1 lakh పెట్టుకోవచ్చు. ఇలా చార్జెస్ మీ పిల్లలు చదువుకుంటారు ఆ ఫీజులు పెట్టుకోవచ్చు దీంట్లో. ప్లస్ ఇక్కడ స్టాంప్ డ్యూటీ ఉంటుంది కదా, స్టాంప్ డ్యూటీ పే చేస్తావు. ఇక్కడ కూడా 1 lakh యాడ్ అయిపోతుంది. మళ్ళీ పిఎఫ్ లేస్తుంటే డబ్బు అది యాడ్ అయిపోతుంది. అన్ని అయిన తర్వాత ఇక్కడ జీరో మిగులుతుంది. అప్పుడు నువ్వు ఐటీ పే చేయాల్సిన అవుతుంది. చూసుకోవాలి, తెలుసుకోవాలి. అవునా బాబు, చాలా మందికి తెలియదు ఐటీలో ఏమేమి చూపెట్టాలా అని. కానీ ఎకనమీ తెలిసిన వాడికి మాత్రం తెలుస్తుంది. వాళ్ళకు కూడా అంత పెద్ద అవగాహన ఉంటుంది. ఎందుకంటే నీ గురించి నీకే తెలియాలి. ల్యాండ్ కొన్నావా, ఫీజులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఉంటాయా, ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చావా, ధర్మకర్తగా వ్యవహరిస్తున్నావా, దానికి ఏమైనా రిసిప్ట్స్ ఉన్నాయా, రికగ్నైజ్డా, లేదా వృద్ధాశ్రమంకి ఇచ్చుంటే 4 కోట్ల బియ్యము, ఒక 4,000 రూపాయలు, దానికి ఏమైనా రికగ్నేషన్, గవర్నమెంట్ రికగ్నేషన్, వాళ్ళు ఏమైనా స్లిప్ ఇచ్చారా, నువ్వు డబ్బులు ఇచ్చావా, డీడీ ఇచ్చావా, ఏంటి విషయము, ఎటువంటి యాక్సెప్ట్ చేస్తారు కదా. అలా అంటే ఇవన్నీ అవేర్నెస్ ఉంటేనే నీకు నేను సమాజంలో, నాగరిక సమాజంలో చక్కగా బ్రతకగలుగుతాం. వీటి మీద 90% ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్ అవగాహన ఉండదు. ఏదో వాటి చేసేస్తుంది. కానీ సబ్జెక్టు ఇక్కడ చెప్తారు. కొన్ని పనులు కేంద్రం విధిస్తుంది. కేంద్రము వసూలు చేయకుండా రాష్ట్రాలు వసూలు చేసి తీసుకుంటే స్టాంప్ డ్యూటీ, మొదలు తయారు పన్ను, ప్యారెంట్ కింద పన్ను అంటున్నారు. ఇది థియరీ, ఇది సబ్జెక్ట్, దీన్ని అప్లికేషన్ అది. అదలా అప్పుడు మన దగ్గరికి వచ్చిన సబ్జెక్ట్ మనకు ఉపయోగపడుతుంది. మనకు ఉపయోగపడేదానికే కదా ఇండియన్ ఎకనామీ ఉండేది, కాన్స్టిట్యూషన్ ఉండేది. ఎస్తాను అట్లా గుర్తుపెట్టుకోవాలి. అది మెథడ్. సరే చూడండి, 268 క్యాపిటల్ ఏ దీని 88 అమెండ్మెంట్ యాక్ట్ 2003 ద్వారా తెచ్చారు. కేంద్ర జాబితాలో ఏ అంశాన్ని తెచ్చారు? 92 క్యాపిటల్ సి అంశాన్ని తెచ్చారు. అది ఇక్కడ ఏ ఆర్టికల్స్ తెచ్చారంటే 268 క్యాపిటల్ ఏ. దీని ప్రకారము మెయిన్ సేవా పన్నును విధించాలి. సేవా పన్నును ఎవరు విధిస్తారు? కేంద్రం. ఎవరు వసూలు చేసి తీసుకుంటారు? రాష్ట్రాలు. దాన్నే సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్ అంటారు. ఇది చాలా అత్యధికంగా రాష్ట్రానికి అంటే కేంద్రానికి వచ్చేటువంటి ఆర్థిక ఆదాయాలుగా ఉంటుంది కేంద్రానికి. కేంద్రం గమనించాలి. నెక్స్ట్ 269 ఆర్టికల్. కొన్ని పన్నులను కేంద్రం విధిస్తుంది. ఓకే, కేంద్రమే వసూలు చేస్తుంది. ఈ పదాన్ని బాగా గమనించాలి. అయితే రాష్ట్రాల మధ్య ఆ పన్నులను పంపిణీ చేస్తారు. కొన్ని పన్నులను కేంద్రం విధించి కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాల మధ్య ఏ రాష్ట్రంలో ఎంత కలెక్ట్ చేస్తారు ట్యాక్స్ అనేది రాష్ట్రంలో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు మధురై ఎక్స్ప్రెస్ ఉంది. మీరు మధురై ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వస్తుంది. ఇది అనేక రాష్ట్రాలు కూడా వెళ్తాయి. ఏ రాష్ట్రంలో ఎవరెవరు ఎక్కారు, ఎక్కడ టికెట్ తీసుకున్నారు, వాటి ఎక్కడ ఉంటాయా, అప్పుడు ఏ రాష్ట్రానికి ఎంత ట్యాక్స్ వస్తుందని ఈ తినా తప్ప ఈ తినే అక్కడ అది భయపడుతుంది. కాబట్టి కొన్ని పనులను కేంద్రం విధిస్తుంది, కేంద్రం వసూలు చేస్తుంది, రాష్ట్రాలలోనే పంపిణీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే, విమానయాన అండ్ నౌకాయానం మీద విధించేటువంటి పన్నులు 3 ప్రధానంగా పైన, సముద్రంలో, భూమి మీద అని అంతే కదా. విమానయాన, నౌకాయాన మరియు రైల్వే మీద విధించే పన్నులు చాలా అధికంగా ఉంటాయి కాదు, ఉంటాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ప్రకటనల మీద విధించే పన్ను. ప్రకటనలపై మనము గ్రూప్ 2 అనుకోండి, గ్రూప్ 2 యాడ్ ఇస్తాము, పేపర్ చేయము, విద్యుత్ కాంపిటీషన్ ఇస్తాము, ఒక యాడ్ కదా. దానిలో ప్రకటన కాబట్టి దానిలో గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తాం. ఇలా హోర్డింగ్ పెట్టాం మనము. గుడాకు అంటే కాదు, మన హైదరాబాద్ దీనికి మున్సిపల్ కార్పొరేషన్ కి ట్యాక్స్ పే చేస్తాం. ఆ ట్యాక్స్ ఎవరు విధిస్తారంటే కేంద్రం. ఎవరు వసూలు చేస్తారు? కేంద్రమే.
ఎవరికి పంపిణీ చేస్తుంది? మన రాష్ట్రాలు. ఏ రాష్ట్రంలో విధించినా రాష్ట్రం ఇస్తుంది అట్లా గమనించాలి. అట్ సేమ్ టైం ఎస్టేట్ డ్యూటీ. ఎస్టేట్ డ్యూటీ వేరు, ఎస్టేట్స్ వేరు. ఎస్టేట్స్ అంటే నీకు ఒక పెద్ద ఎస్టేట్ ఉంది అనుకున్నాం కాబట్టి దాని మీద ట్యాక్స్ తీస్తుంది గవర్నమెంట్. ఎస్టేట్స్ అంటే వార్షిక పన్ను. మీకు ఎక్కడ వెళ్ళి సార్ క్లారిటీ ఇస్తాడు. ఎస్టేట్స్ అంటే వార్షికం. అట్ సేమ్ టైం ఇంకా అంతరాష్ట్ర రవాణాపై పన్ను. అంతరాష్ట్ర వ్యాపార వాణిజ్యాలు ఉన్నాయి కదా, అలా అంతరాష్ట్ర రవాణా పైన విధించే పన్ను. అవన్నీ ఎవరు విధిస్తారు? కేంద్రం. ఎవరు వసూలు చేస్తారు? కేంద్రం. ఎవరి మధ్య పంపిణీ డిస్ట్రిబ్యూషన్? రాష్ట్రాల మధ్య. అవి ఏది? ఈ ఆర్టికల్ అంటే నెక్స్ట్ తర్వాత 270 270 ఈ ఆర్టికల్ ప్రకారం కేంద్రము కొన్ని పన్నులు విధిస్తుంది. కేంద్రము కొన్ని పన్నులు విధిస్తుంది. కేంద్రమే వసూలు చేస్తుంది. కేంద్రమే వసూలు చేస్తుంది. అయితే తప్పనిసరి వేరు. ఓకే, తప్పనిసరిగా కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడే పన్ను. ఇక్కడ రాష్ట్రాల మధ్య, అక్కడ రాష్ట్రమే తీసుకుంటుంది. ఇక్కడ పదాలు చూడాలి మీరు బాగా. కొన్ని పనులు కేంద్రం విధిస్తారు, కేంద్రమే వసూలు చేస్తుంది. తప్పనిసరిగా కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడే పన్ను. అది ఏది? ఎగ్జాంపుల్ అంటే ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. ఓకే, ఎక్సెప్ట్ అగ్రికల్చర్ మీద విధించేటువంటి ఐటీ తప్ప. అగ్రికల్చర్ మీద ఐటీ ఉంటుందా? జనరల్లీ సాధారణంగా ఉండదు. కానీ అగ్రికల్చర్ మీద ఐటీ విధించచ్చా? విధించదు. ఇప్పుడు తెలంగాణ విధిస్తారా? ఆంధ్రప్రదేశ్ విధిస్తారా? తెలంగాణ విధిస్తారా అగ్రికల్చర్ ట్యాక్స్? ఆంధ్రప్రదేశ్ విధిస్తారా? ఆంధ్రప్రదేశ్ లో కూడా రాయలసీమలో విధిస్తారా? కోస్తాంధ్రలో. ఎందుకని? మంచి పట్టు ల్యాండ్, మంచి సోర్స్ ఆఫ్ వాటర్, మంచి అన్ని కూడా బాగా ఉంటుంది. విధించినాడు చేసేటటువంటి క్యాపిటల్ ఎవరికి ఉంటుంది? రైతులకు ఉంటుంది. అలా గమనించాలి. అగ్రికల్చర్ ట్యాక్స్ ఎవరు ఇస్తారు? రాష్ట్రం. ఎవరు వసూలు చేసుకుంటారు? రాష్ట్రమే. దానికి సంబంధం ఉండదు. కాబట్టి ఆ విధంగా అది తప్ప ఆదాయ పన్ను. కాబట్టి ప్రధానంగా కేంద్రం కొన్ని పనులు విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. తప్పనిసరిగా కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్ను. అది ఏది? ఆదాయ పన్ను. ఐటీ ఎక్సెప్ట్ అగ్రికల్చర్ విధిస్తే ఆదాయ పన్ను తప్ప. పొద్దున్నే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మీరు డబ్బులు సంపాదించుకుంటున్నా ఉంటాయి కదా, అంతాలు కాకుండా డబ్బులు సేవ్ చేస్తారు. ఆ డబ్బులను శాలరీ అంతా సేవ్ చేసుకునే క్యాపిటల్ కూడా ఉంటుంది కొంతమంది. కానీ గవర్నమెంట్ శాలరీ అంతా సేవ్ చేస్తే నీకు ఎక్కడ నుంచి వస్తుంది? ఫర్ లైవ్లీహుడ్ నడిస్తే రైతుల ద్వారా వస్తుంటాయి. అయితే దానికి నువ్వు ట్యాక్స్ పే చేయాలి, సీరియస్ కట్టి వస్తాయి కదా. కాబట్టి ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. కాబట్టి ఈ డబ్బులు నీ అకౌంట్ లో చేసుకుంటే కూడా నువ్వు ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి పాన్ నెంబర్ చేయాలి. పాన్ నెంబర్ ఇవ్వాలి, లేకపోతే 50,000 పైన వేసుకోవాలి అనగా. కానీ ఫార్మ్ 60 ఉంటుంది, అగ్రికల్చర్ పర్పస్ అకౌంట్. కాబట్టి నీకు 10 ఎకరాలు ఉంటుంది, లేదా 4 ఎకరాలు ఉంటుంది. ఉంటుందా? ఉంటుందా? ఊళ్ళో పాస్బుక్ ఉంటుంది కదా, పాస్బుక్ ఎక్కడ వెళ్తుందా? దానికి టైటిల్ డీడ్ అవుతుంది. ఆ 2 పుస్తకాలు, స్టాంపు, పేపర్స్ తీసుకెళ్తే మామూలుగా మీరు మీ గ్రామీణ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఇట్లాంటి బ్యాంక్స్ ఉంటాయి మీ విలేజ్ లో, అక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. అప్పుడు నీ డబ్బులు దాంట్లో ఎంత వేసినా కూడా అది ఇంకా నిన్న లీగాలిటీ ఎవరు అడగరు. అది అగ్రికల్చర్ మీద వచ్చే ప్రాఫిట్ సార్. అక్కడ అవునాయా? సరే, నువ్వు 49,900 రూపాయలు వేస్తేనే బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తే 50,000 అంటే పాన్ నెంబర్ ఇవ్వంటారు. అడగలా? గమనించాల్సి ఉంటుంది. ఒకసారి నువ్వు ఎంప్లాయీగా ఉంటావు, కార్డు తీసుకుంటావు, నిన్ను ఐటీ వస్తుంది, నిన్న అన్ని జప్తు చేస్తుంది. అప్పుడు ఎంత లెక్కేస్తారు తెలుసు వాళ్ళు? నిన్న వాష్రూమ్లోకి వెళ్ళి నీకు ఎన్ని బట్టలు ఉన్నాయి, ఎన్ని ప్యాడ్లు ఉన్నాయి, అట్లా కదా, ఎన్ని బెడ్లు ఉన్నాయి, ఏంటి విషయం, ఎన్ని వాచ్లు ఉన్నాయి, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఎగ్గులు ఎన్ని ఉన్నాయి, కొత్తిమీర కట్టలు ఎన్ని ఉన్నాయి, పుదీనా కట్టలు ఎన్ని ఉన్నాయి, అదే కదా. వాటి కూడా ఒక కొత్తిమీర కట్ట 3 రూపాయలు ఇంటూ 6 కొత్తిమీర కట్ట, ఎగ్గు ఒకటి 4 రూపాయలు ఇంటూ 9 ఎగ్గులు. అట్లా లెక్కేస్తారు.
తెలుసుకోండి, నేను చెప్తున్నా. ఇది పర్సనల్ మీ మీద ఇన్సూరెన్స్ డేకర్లు ఉంటాయి, స్టేట్ ఇన్సూరెన్స్. సెంట్రల్ ఎంప్లాయీ మీద సెంట్రల్ ఇన్సూరెన్స్ కమిషన్ ఉంటుంది. మీరు అనుకుంటుంటారు ఆ ట్రైన్లే, వాళ్ళ డ్యూటీనే అది. నీ గురించి మీ మండలంలో అడిగితే క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తారు. అప్పుడు వాడే వేరే వాడి రూపంలో వస్తాడు, దాన్ని సాక్ష్యాలు సేకరించేస్తారు. అదే నువ్వేమో అట్లా ఇట్లా ఏం చేసుకోకుండా అనుకో చూసుకుంటాడు, డబ్బులు అప్పుడు తినను ముందు చూసుకునేను ఈ టైం ఇది అని రికార్డులో ఉంటుంది. నువ్వు మర్చిపోయింటావు. సరేలే, అది అగ్రికల్చర్లోనే ఐటీ ఉండదు, ప్రధానంగా అయితే విధిస్తారు. సరే, తర్వాత మళ్ళీ బాగా వినండి, ఇది కూడా అది ఇది తేడా ఉంటుంది, స్మాల్ డిఫరెన్స్ అంతే. 270 బ్రాకెట్ 272 కాదు, అది 270 బ్రాకెట్ లో 2 అంటే అడిషనల్ ఆర్టికల్. ఓకే, అసలు కొన్ని నిబంధనలు ఇదేమంటుంది, కొన్ని పనులను కేంద్రము విధిస్తుంది. కేంద్రము విధించి కేంద్రమే వసూలు చేసి ఓకే, వీలైతే వేరు, తప్పనిసరిగా వేరు. ఓకే, అవునంటారు కాదంటారా? కాబట్టి వీలైతే కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్ను. కొన్ని పన్నులను కేంద్ర విధిస్తుంది, కేంద్రమే వసూలు చేస్తుంది. వీలైతే కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయబడే పన్ను అవి ఏవి అంటే, ఒకటి నేను కార్పొరేషన్ ట్యాక్స్, నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్. కాబట్టి ఇక్కడ నేను కార్పొరేషన్ ట్యాక్స్, కస్టమ్స్ డ్యూటీ అండ్ సెంట్రల్ ఎక్సైజ్, ఈ మూడు కూడా మీకు ఎవరు విధిస్తారంటే కేంద్రం. ఎవరు వసూలు చేస్తారు? కేంద్రం. వీలైతేనే కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్, గుజరాత్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్. కాబట్టి ఆ 270 బ్రాకెట్ 2 ప్రకారం వచ్చే ట్యాక్సెస్ గుజరాత్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ ఆస్కారం లేదా? అదే తెలంగాణ స్టేట్ ఇవ్వడానికి ఉండదు. అదే ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి కాస్త ఊరికే బిస్కెట్ ఇచ్చేది వేరు, బిస్కెట్ పాకెట్ ఇచ్చేది వేరు. అవునంట కాదంటారు బాబు? బిస్కెట్ అంటే పాకెట్ లో ఒకటి, బిస్కెట్ పాకెట్ అంటే మొత్తంగా. అసలు బిస్కెట్ పాకెట్ చూపించుకున్నా కాదు, బిస్కెట్ చూపించుకున్నా ఉండేది మీకు అర్థమైందా? అలాంటి చోట మాత్రమే కేంద్రము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహాయం చేయగలదు. కానీ అంతగా నరేంద్ర మోడీ తీసుకుని చంద్రబాబు 10,000 కోట్లు ఇస్తున్నాయి ఎంతమో అనే దానికి ఆయన డబ్బు ఏం కాదు. కాబట్టి నరేంద్ర మోడీ వాళ్ళ ఆయన ఏమైనా సంపాదించారు, భారత ప్రభుత్వ ఖజానా ఓన్లీ నరేంద్ర మోడీ అంటే మన ప్రధాని, భారత ప్రధాని. అవునంటే కాదంటారా? కాబట్టి మన హక్కు అయినా, మన హక్కులు ఎంతవరకు అయితే కాదు ఆయనకి ప్రజలు ఒప్పుకుంటా ఒప్పుకోరు. ఎట్లా ఆయన సహాయం చేసినా యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా కాదు. నరేంద్ర మోడీ నాకు కూడా నాయకుడే, నీకు నాయకుడే, మన ప్రీతమ నాయకుడే. ఆయన ఎంత అర్థం? అలా చంద్రబాబు ఒకరికైనా నాయకుడు, కేసీఆర్ నాయకుడు కాదా? ఎక్కడ ఆయన ఏడానికి ఉంటుంది నాయకత్వం అంటే అంతే. వీలైతే అనే చోట ఉంటుంది. అప్పుడు ఇవన్నీ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ అదే కదా గమనించాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా ప్రధానంగా ఎకనమీని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఎట్టబడితే అది ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, గమనించాలి, రైట్. కాబట్టి అది ప్రధానంగా ఆర్థిక సంబంధాలు అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ. ఓకే, ఇది ఫస్ట్ ఉంది, ఇది కనిపిస్తాయి మీకు ఎకనమీ. ఇది అంటే కదా కొంచెం ఇంకా అర్థం చేయడాన్ని సబ్జెక్ట్ చెప్తున్నా నేను. అదే కదా మీకు అక్కడ కనిపిస్తుంది అదేలే. అదే కదా ఇప్పుడు కేంద్ర సంబంధాలకు సంబంధించి కొన్ని కమిటీలు, కమిషన్స్ తెలుసుకుంటాం. అంటే కమిషన్స్ లో ఆయన రేపుతాం. ఓకే, కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనాన్ని కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం కన్నా ఒక కమిటీని ఏర్పాటు చేస్తే, కమిషన్ ఏర్పాటు చేస్తే కేంద్రానికి పాలుగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తే రాష్ట్రాలకు పాలుగా ఉంటాయి.
చంద్రబాబు నాయుడు 24 అవర్స్ ఏ ప్రజల గురించి ఎక్కువ మాట్లాడడానికి ఆస్కారం ఉంది? ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్. నిన్న కేసీఆర్ ఎవరి గురించి మాట్లాడడానికి ఆస్కారం ఉంది? తెలంగాణ. అంతే కదా, మనంటే కాదండి సార్. కాబట్టి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రజల గురించి కూడా మాట్లాడుతుంటాడు. ఎందుకని? ఇక్కడ కూడా పార్టీ అధికారం రావాలని ప్రయత్నం అయింది. అవునంటే కాదంట, అలా గమనించాలి. కానీ కేసీఆర్ కు ఆంధ్ర గురించి అవసరం ఉందా? ఎందుకని? ఆ పార్టీని నిన్న తెలంగాణ కోసం ఆశ్రయించారు. అది బైఫర్కేషన్ చూసుకోవాలంట. అంటే కేంద్రంగాన కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తారు. అకౌంటేషన్ ఎవరికి పారు? రాష్ట్రం కొన్ని కమిటీలు ఏర్పాటు చేస్తే ఎవరికి పారు? ఎందుకు అట్లా ఉంటాయి? అందుకే అంతే కదా. ఎందుకు అట్లా అంటే మనం ఏం చెప్పడానికి లేదు. అంతేనంత కాదంట. ఎలక దాని వైపు దొరుకుతుందా, నీ వైపు దొరుకుతుందా అట్లా ఏడైనా తండ్రి పాత లక్షణాలు అక్కడ లేకుండానే మనం ఇబ్బంది పడాలి. అట్లా లేనటువంటి ఒక్కనొక్క నాయకులు భారతదేశంలో ఓన్లీ వన్ ఇస్ ద పివి నరసింహారావు. అట్లా బ్రాడ్ మైండ్ ప్రదర్శించిన పొలిటీషియన్ ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరంటే ఒక్క పివి నరసింహారావు. అందులో అతను తెలంగాణ వాడు. అంతే కదా. రాయలసీమ వాడు సీఎం అయితే కడపోడు, అక్కడ పులివెందులో ఫ్లైఓవర్లు, కడపలో ఫ్లైఓవర్. ఇంకోటి చిత్తూరు వాడు సీఎం అయితే అక్కడ కుప్పంలో ఇజ్రాయల్ చేద్దాం. కొన్ని వందల కోట్ల రూపాయలు తాగునీరు తీసుకెళ్ళాడు కిరణ్. అలాగా ఇంకా అదన్నా. కానీ తెలంగాణలో పిఎం అయినా రాష్ట్రాన్ని ఎవరు ఉద్ధరించాడా? ప్రాంతాన్ని, వాళ్ళ జిల్లాను, వాళ్ళ ఇల్లును బ్రాడ్ మైండ్ అయ్యారు. అలాగే మరి మీరే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నేను దీని గురించి వ్యాఖ్యానం ఎక్కువ చేయకూడదు, చేసిన అవసరం లేదు. అలా ఈ తెలంగాణలో ప్లాటినం తెలంగాణగా మార్చగలిగిన స్థాయి ఆ స్టేటస్ ఎవరికి వచ్చిందంటే నరసింహరావు. కానీ అప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి గైడెన్స్ చేయలేదు, ఆయనందుకు తాను మనస్కరించలేదు. వాళ్ళకి మంచి విశాలప్రాయం ఉందో మనకు దానికి అర్థం కాదు. ఓకే, దాంతో మన ప్రాంతం కానీ మన రాష్ట్రం కానీ చాలా కోల్పోయింది అని చెప్పవచ్చు. దేశం అయితే బాగుపడింది అని చెప్పచ్చు. ఈ మన్మోహన్ సింగ్ ఉన్నాడు, 10 సంవత్సరాలు సీఎం చేస్తున్నాడు. అక్కడ పట్టుకొచ్చిన రాజకీయాలకి ఆయన 73rd అమెండ్మెంట్ యాక్ట్, 74th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం పట్టణ ప్రభుత్వాలకు, గ్రామీణ ప్రభుత్వాలకు వ్యవసత్వాలు ఇచ్చింది ఆయన. ఈరోజు సెల్ఫోన్ మాట్లాడుతున్నామంటే దానికి ప్రధాన కారకుడు పివి నరసింహారావు. అంతే కదా. ఇలాంటి చెప్పాలంటే ఇంకా 1,00,000 చెప్పచ్చు. దేశం నాశనం అయిపోతుంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఒక పైసా లేకపోతే మన్మోహన్ సింగ్ పట్టుకొచ్చి ఆర్థిక సంస్థలకు ఆయన చేతులిచ్చాడు. భారతదేశానికి పాలమూల దిశగా పైన చేసిన పివి నరసింహారావు అంత దార్శనికంగా ఉన్న ప్రాణి భారతదేశానికి దొరకపోవడం వీలు కాదు. కానీ అతను సాధించిన విషయాలని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి అసలు ముందుగా బయటికి అతని నాటే మెంబర్ ఆఫ్ నెహ్రూ ఫ్యామిలీ, ఇద్దరు మెంబర్ ఆఫ్ తెలంగాణ ఫ్యామిలీ. కాబట్టి అందుకనే సోనియా గాంధీ అంత పరుచుకుంది ఇప్పుడు అని చెప్తున్నారు జనాలు. నర్సర్ సింగ్ గారు గట్టికి ఇచ్చాడంటే నాకే నేను కూడా పుస్తకం రాసుకుంటా, నువ్వు పుస్తకం రాసుకుని ఎవరు సంవత్సరాలతోని నేను చదువుకోవాలా? నేను చదువుకోలేను. సెటిల్ వాడ్ కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఉంది. దాన్ని ARC అంటారు, పరిపాలన సంస్థల సంఘం అంటారు. ఇది దేశంలో పరిపాలన అంశాలను అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్న మొదటి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం. అది అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ మళ్ళీ ఏం చేస్తుందంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలను అధ్యయనం చేసేందుకు మళ్ళీ సెటిల్ వార్డ్ కమిటీని ఒక దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ, ఈ సెటిల్ వార్డ్ కమిటీని ఎప్పుడే అపాయింట్ చేస్తారంటే 1966 లో అపాయింట్ చేస్తారు. రిపోర్ట్ కూడా అది అప్పుడే సమర్పించేస్తారు. అదే దీని ప్రధాన సిఫార్సులు ఏంటి, సిఫార్సులు ఏంటి అనేది తెలుసుకోవాలి. ఇది ప్రధానంగా ఏమైనా సిఫార్సు ఇస్తుందంటే భారత రాజ్యాంగానికి లోబడి రాష్ట్రానికి మరిన్ని అధికారులు ఇవ్వాలంటే, భారత రాజ్యాంగానికి లోబడి, సమాఖ్యతత్వానికి లోబడి, ఇప్పుడున్న అధికార విధులకు లోబడి మరిన్ని అధికారాలు రాష్ట్రాలకు ఇస్తే బాగుంటుంది అని పేర్కొంటుంది. నెక్స్ట్ 2, సాధారణ పరిస్థితుల్లో
కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర జాబితాలోని అంశాలుగా జోక్యం చేసుకోకుండా ఉండాలి అంటే ఈ జనరల్ సిచ్యుయేషన్ సాధారణ పరిస్థితుల్లో కేంద్రము రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అంటే కేంద్రం పెద్దల పాత్రలో ఉండాలి, మంచి బ్రాడ్మెంట్ తో ఉండాలి, విశాల దృక్పథంతో ఉండాలి, మాటి మాటికి రాష్ట్రాలని కెలకూడదు అని చెప్తాను అంటారు. చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో, పేరెంట్స్ సాధ్యమంలో వాళ్ళ విషయాలు జోక్యం చేసుకోకుండా ఉండాలి. కానీ పేరెంట్స్ చీటికి మాటికి వాళ్ళు కొట్టుకుంటారు, తిరుగుతుంటారు కొంతమంది కదా. చేస్తాను వాళ్ళు కూర్చున్నా ఎందుకు కూర్చున్నావు, ఎందుకు నిలబడినావు, అంత ఎందుకు నిలబడుకుంటూ ఇల్లు ఎందుకు కూర్చోకూడదు, నువ్వు ఇంటే తినాలా, వాడికి అంత డిసిప్లైన్ ఉంటుంది చిన్నపిల్లవాడికి అట. పేరెంట్స్ చాలా మంది మోసపోళ్ళు ఉంటారు, వాళ్ళ చోట పాపం పిల్లలు బతకాలంటే కష్టం. కాబట్టి అంటే కేంద్రం కూడా తల్లి పాత్ర రాష్ట్రాల జనరల్ సిచ్యువేషన్ లో తమకు తాము రాజ్యాంగంలో ఓడికల్పాలు చేస్తుంటాయి. కానీ కేంద్రం ఎప్పుడు కూడా రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకుని వాటికి అందుబాటులో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అట్లా మనకు అప్లై చేసుకోవాలి, బాగా గుర్తుంటారు. రైట్, నెక్స్ట్ నేను దేశంలో జాతీయ అంతర్గత విధించిన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన కేంద్రము అవసరమైన మేరకే రాష్ట్ర విషయంలో జోక్యం చేసుకోవాలి. అంటే ఏంటి, అత్యవసర కాలంలో రాష్ట్ర జాబితా అంశాలు తగిన చట్టాలు రూపొందించే అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్ ఉంటుంది. దాని మీద పార్లమెంట్ కు చట్టాలు రూపొందించే అధికారం ఉంది కదా అని ఛాన్స్ దొరికింది కదా అని ఏడాపేడా వాయిన్ చేయకూడదు అని అర్థం. ఎంతవరకు అవసరమో ఆ మేరకు మాత్రం చట్టాలు రూపొందించాలి, రాష్ట్రాల అధికారులకు కైంకర్యం చేయొద్దు అని చెప్తుంది. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర జాబితా అంశాల మీద అవసరం మేరకే చట్టాలు రూపొందించాలి అంటది. అవసరం మేరకే చట్టాలు రూపొందించాలి. అది సేమ్ టైం నెక్స్ట్ రాష్ట్ర విధానసభలో ముఖ్యమంత్రి విశ్వాసం కోల్పోయాలని గవర్నర్ భావిస్తే అతడికి విశ్వాసం ఉందా లేదా అనేది పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. అలా కాకుండా ఆయన విశ్వాసం కోల్పోయాడని మీరు భావించినప్పుడు ఇమీడియట్ గా వర్కౌట్ చేయకండి అని పేర్కొంటారు. రాష్ట్ర విధానసభలో ముఖ్యమంత్రికి మంత్రి మండలికి విశ్వాసం కోల్పోయాలని గవర్నర్ భావించినప్పుడు ఇమీడియట్ గా దాన్ని రద్దు చేయకుండా, ఎవరిని ముఖ్యమంత్రి మంత్రి మండలిని రద్దు చేయకుండా వర్కౌట్ చేయకుండా వాళ్ళకి విశ్వాసం ఉందా లేదా అనేది పరిశీలించి ఆ ముఖ్యమంత్రికి ఒక అవకాశం ఇస్తే అది ప్రజాస్వామ్యంగా ఉంటుందని పేర్కొంటుంది. ఏ కమిటీ అది? ప్రజలవాడి కమిటీ. రాజమన్నార్ కమిటీ. ఈ రాజమన్నార్ అనేవాడు తమిళే. మన కోర్టు ఫైనాన్స్ కమిషన్ కు అధ్యక్షుడు కూడా పనిచేస్తే ఈ కమిటీని 1969 లో కరుణానిధి ప్రభుత్వము తమిళనాడు ప్రభుత్వము ఆయన అపాయింట్ చేస్తారు. తన రిపోర్ట్ నుంచి 1971 లో సబ్మిట్ చేస్తారు. మరి రెండవది కరుణానిధి ప్రభుత్వం లేదా తమిళనాడు ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసినప్పుడు రికమెండేషన్స్ ప్రధానంగా కేంద్రానికి పాలా రాష్ట్రాలకు పాలా, రాష్ట్రాలతోనే అర్థం చేసుకోవాలి. ఆ రికమెండేషన్స్ అన్ని అట్లా ఉంటాయి అగెన్స్ట్ ఫర్ సెంట్రల్ అని. కాబట్టి ప్రధానంగా కాన్స్టిట్యూషన్ చేతులే ముఖ్యమైన అంశాలు మనం తెలుసుకోవాలి. ఓకే, కాబట్టి ఇదేమంటుంది 260 ఆర్టికల్ ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. కాబట్టి రాష్ట్రాలకు చాలా సమస్యలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాలకు సమస్యలు ఉన్నాయి. వీటి చర్చ కోసం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలంటారు. అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి అంటారు. సేమ్ టైం నెక్స్ట్ ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి, వాటిని ఇమీడియట్ గా రద్దు చేయాలంటారు. అఖిల భారత సర్వీస్ ఏమవి? ఐఏఎస్ అండ్ ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్. ఓకే, కాబట్టి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ 3 సర్వీసులని రద్దు చేసుకోవాలి. ఎందుకంటే వీటిని ఎవరు రిక్రూట్ చేస్తున్నారు? యూపీఎస్సీ. ఎవరు అపాయింట్ చేస్తున్నారు? ప్రెసిడెంట్. ఎవరు రిమూవ్ చేస్తున్నారు? ప్రెసిడెంట్. పోలీస్ సస్పెన్షన్ మాత్రం ఎవరికి ఉంది? స్టేట్ గవర్నమెంట్. మహారాష్ట్రలో మీ అడ్మిషన్ ఏంటా అని సెంట్రల్ వెళ్ళిపోతారు. రాష్ట్రం ఉంది, ఉన్నత ఉద్యోగాలు మేమే రిక్రూట్ చేసుకుంటాము. కాబట్టి మేము గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అధికారులు రిక్రూట్ చేసుకుంటే వీళ్ళందరూ కూడా మీ ఆర్గనైజేషన్ లో పనిచేయాలి. వాడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ చేస్తాను. మీరేమో సూపర్విజన్ సమాధానం అదే అనేది ఏ రాష్ట్రం ఉన్నది అని అంటున్నారు. ఎవరు? తమిళ. అట్లా ఇండైరెక్ట్ గా వాళ్ళు రద్దు చేయండి అంటే ఆ గుర్తు చేస్తే మనం అర్థం చేసుకోవాలి. ఆ చర్చ చెప్పలేదంటే డెఫినెట్ గా అర్థం చేసుకోవాలి. అదే సబ్జెక్ట్ అంటే. కాబట్టి ఆరోగ్య సర్వీసులు రద్దు చేయాలంటారు. అంటే వాటిని ఎవరు భర్తీ చేసుకుంటారు? ఇక స్టేటే. ఎవరో పని చేసుకుంటారు? స్టేటే. వాటి కంప్లీట్ పవర్స్ ఎవరుకున్నారు? స్టేటే. కాబట్టి సమస్య ఆర్థిక అలా ఉంటుంది. కాబట్టి మాకు అట్లాంటి తత్వాన్ని అందించలేదు కన్నాను. అమెరికాలో అట్లనే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత నేను అవశిష్ట అధికారాలు ఉన్నాయి. అవశిష్ట అధికారాలు వీటిని రాష్ట్రాలకు అందించాలి అంటారు. అవశిష్ట అధికారాలు ఎస్టీడీ పవర్స్. కాబట్టి అమెరికాలో ఉద్యోగ సమస్యలు అవశిష్ట అధికారాలు పూర్తిగా వెళ్ళుకుంటే రాస్తారు.
కానీ మన దేశంలో రాష్ట్రమైతే అవసర సదుపాయాలు ఎవరుకున్నాయి? కేంద్రాలు. అవసర సరికారం అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితాలో పేర్కొన్న ఒక అంశాన్ని అవసర సరికారం అంటారు. కాబట్టి అవసర సరికారం మిగిలిన అధికారాలు రాష్ట్రాలకు ఇవ్వాలి, కానీ కేంద్రం వాటిని కైకర్యం చేస్తుంది అనేది ఎవరు చెప్తున్నారు ఇక్కడ? కమిటీ గమనించాలి. తర్వాత రాజ్యసభలో రాష్ట్రపతి 12 విస్తృత వ్యక్తులను ఏం చేస్తున్నాడు? ఆయన నామినేట్ చేస్తున్నారు. రాజ్యసభ అంటే రాష్ట్రాల మండలి అని, దాన్ని ఇంగ్లీష్ లో కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అంటారు. రాష్ట్రాల మండలి అని. మన దేశంలో రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకి రిప్రజెంటేషన్ పెంచడానికి, వాళ్ళ సమస్యలు తెచ్చడానికి రాష్ట్రసభ ఏర్పడేది. ఓకే, కాబట్టి ఇది రాష్ట్రాల మండలిని అర్థం చేసుకోవాలి. అట్లాంటి మా మండలిలో నీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మా మండలిలో ఉండేటువంటి 245 మందిలో మేము ఓన్లీ 233 మెంబర్స్ ని, మీరేమో 12 మందిని నామినేట్ చేస్తున్నారు. మా మండలిలో నీ రిప్రజెంటేషన్ రా బాబు, ఇది ఎక్కడిది అంటున్నది అనుకున్నారు సభలో అంట. కాబట్టి అది సమాఖ్య అనిపించుకోదు, కేంద్ర ప్రభుత్వం యొక్క డామినేషన్ గా కొనసాగుతున్నట్టుంది, ఇది పంపిణీ అంటలేదు. కాబట్టి రాజ్యసభలో రాష్ట్రపతి 12 నామినేట్ చేయడము ఏం చేయాలి? నేను అప్పుడప్పుడు నీకు చెప్పాను కదా, రాజ్యసభలో సచిన్ని నామినేట్ చేయడము, వాడికి భారత అవార్డు ఇవ్వడం నేను తప్పుపడుతుంటాను, గుర్తుందా? చేస్తాను. ఈరోజు నీ క్లాస్ కాదు, క్లాస్ లో అంటే పూతులు చెప్తుంటాను. దేశమంతా పూతులు చెప్తున్నారు ఈరోజు. నేను ఇది పూతులు చెప్తాను 1 year కాదు 2 years నుంచి కొనసాగిస్తున్నానేమో, కానీ ఇప్పటికీ ప్రజలకు మెచ్యూరిటీ వచ్చింది జనాలకి. ఎందుకని యూపీ గవర్నమెంట్ పోయింది, నేను బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, అందరూ ఫ్రీగా స్వేచ్ఛాయుతంగా ఉన్నారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కళ్ళు అంటే భారత అవార్డు ఇవ్వడం అనేది ధ్యాన్చంద్ అని ఒప్పుకున్నా అంటారు. ధ్యాన్చంద్ తెలుసా నీకు? హాకీ పితామహుడైన ఫాదర్ ఆఫ్ హాకీ అయిన ఆయన పేరు నామినేట్ చేశారు. 3 రోజుల ముందు దాన్ని తొలగించేశారు, ఇరికిచ్చేశారు అంటే. అసలు సచిన్ కి భారత అవార్డు కాదు కదా, అసలు దాన్ని చూసేది కూడా పోయేటువంటి తత్వం లేదు అంటే. వాడి వయసు దృష్ట్యా, వాడి మెంటాలిటీ దృష్ట్యా, వాడి శరీరం దృష్ట్యా ఇంత నథింగ్. మనం క్రికెట్ ఆడుతున్నాము, మన క్రికెట్ అంటే పిచ్చి అట్లా చూడకూడదు. దేశం అనేదాన్ని చూడాలి, ఒక యూనిట్ అది. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ భార్య పేరేమి? జయా బచ్చన్ గ్రేటా, అమితాబ్ బచ్చన్ గ్రేటా? జయానా అమితానా? జయా బచ్చన్. ఎందుకని? మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఈడవుడు వాడికి ఏం వాడు అట. మనకు దేశంలో అత్యంత సార్వభౌమికమైన పెద్ద సంస్థలో ఆమె మెంబర్. ఆమె అనంత కాదంట, నువ్వు ఉన్నది సినిమా యాక్టర్, ఎవడికి రా నీ ప్రజలకు ఉన్నావు, కానీ ఆమె దేశ ప్రజలకు ఉన్నామే. అది డిఫరెంట్, మనం చూడాల్సింది మీకు కదా. అవునంటే కాదంట, గమనించలేదు ఎప్పుడు సక్సెస్ఫుల్ పాలిటిక్స్. రాజనీతి అంటే ఎప్పుడు అది రాజ్యం యొక్క సంక్షేమాన్ని, నీతిని కాంక్షిస్తుంది. ఆ ఆస్పెక్ట్ లోనే నేను మాట్లాడుతుంటాను, అంతేగాని ఐఎమ్ నాట్ ఐడల్ ఫర్ సబ్జెక్ట్. మీకు అర్థమే. కాబట్టి ఒకరి ప్రయోజనాలు కాదు రాస్తూ, దాన్ని పొలిటిసైజ్ చేస్తూ, వేరే వాళ్ళకి తినే ఆహారాన్ని లాక్కున్నట్టుగా వేరే ఆయనకు రావాల్సిన అవార్డును లాక్కోవడం ఎంతవరకు సబబు అనేది నా ఉద్దేశం. కదా భారత అవార్డు మీద నేను అవార్డు ఇస్తారు కదా, అవార్డు ఏ ఆకులా ఉన్నటువంటి నేను బంగారు పుట్టున్న దీని మీద ఇస్తారు. రావి చెట్టు, రావి చెట్టు కింద ఎవరికి జ్ఞానము రావి చెట్టు అనేది జ్ఞానానికి చిహ్నం. ఎంత గమనించాల్సి ఉంటుంది, దానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. మనం పురాతన కాలంలో నుంచి కూడా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. మన ఊర్లలో చూడండి, పల్లెల్లో నాగలు అని ఉంటాయి, కష్టపడలే చేస్తాను నాగలని ఏదైనా అమ్మాయికి అమ్మాయి నాలుగు దొరకగా అట్లా మనకు ఊళ్ళలో ఒక రస్త ఉంటుంది, రస్త దగ్గర వేపమాన ఒకటి ఉంటుంది, రావి చెట్టు ఒకటి ఉంటుంది. అంటే నెక్స్ట్ ఉంటుందా నాగరాజు ఉంటుందా, ఆయన బొమ్మలు ఉంటాయి. అప్పుడప్పుడు మన గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి గ్రామస్తులు వస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకుంటారు. రావి చెట్టుకి చూస్తారా ఇవి? వేప చెట్టు మనిషికి అంత సేవ ఇంకొకటి ఉంటుంది.
ఇలా రావి చెట్టు కూడా జ్ఞానానికి ప్రతీకగా ఉంటుంది. ఇంత పురాతన కాలం నుంచి మన పెద్దలు వాళ్ళకు తెలుసో తెలియదో ఎంత జ్ఞానం ఉందో ఎవరికి తెలియదు, కానీ ప్రతి ఒక్క దానికి దానికి ఒక స్థాయి కల్పించేస్తుంటారు. మీరు బాగా గమనిస్తే అదే కదా. ఈరోజు మనం హెలికాప్టర్ లో విమానం తెలుస్తున్నాం. అలాంటి విమానంలోనే రావణుడు సీతను ఎత్తుకుని వెళ్ళిపోయాడు. కిడ్నాప్ తెలుసుకోండి. కిడ్నాప్ అనేది ఈ రోజు వచ్చిన సంస్కృతి కాదని. మనం దాన్ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరంటే రావణాసురుడు. అది చూడండి, మనం ఈరోజు కిడ్నాప్ అది ఇది అంటున్నాం, జైలు అంటున్నాం. ఆ రోజు పాపం రాముడు ఏ తిరిగాడు, అటలంతా తిరిగాడు పాపం. తన భార్య ప్రయత్నం చేస్తాను చూడాలి. ఇక్కడ వెళ్ళి కిడ్నాప్ సంస్కృతుడు రావణాసురుడు చూడలేదు. నాకు అంత అనిపిస్తున్నాయి. నెక్స్ట్ తర్వాత రాజ్యసభ ఉంది. రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం ఉంది. అసమాన ప్రాతినిధ్యం ఉంది. అసమాన ప్రాతినిధ్యం అంటే మనకి తెలంగాణ స్టేట్ మనకి 7 సీట్లు ఉన్నాయి. అదే యూపీ వస్తే 31 ఉన్నాయి. అదే ప్రధానంగా అస్సాం తప్ప నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎంత ఉన్నాయి? ఒకటే. ఇది అసమాన ప్రాతినిధ్యం మీకు. వీళ్ళకి 1, మనకేమో 7, వీళ్ళకేమో 31. అలాంటప్పుడు రాజ్యసభలో తెలంగాణ ప్రాంత హక్కులు సంరక్షించాలన్నప్పుడు మనకు ఎన్ని పొద్దుకులు మాత్రం కలుస్తాయి? 7. అదే యూపీ వాడు 31. అదే పాపము ఆంధ్రప్రదేశ్ వాడు 1. అది శబ్దంలో కనిపిస్తాడు, అర్థం కూర్చుంటాడు. అవునంటే కాదంట. మరి అలాంటప్పుడు ఎక్కువ మంది జనాలు ఉండేటప్పుడు పెద్దలు వాళ్ళే డామినేట్ చేస్తారా? స్టేట్ ఇతర రాష్ట్రాల వాళ్ళే. అందుకని ప్రధానంగా ఉండకుండా అసమాన ప్రాతినిధ్యము సమాన ప్రాతినిధ్యం ఉండాలంటారు. 29 రాష్ట్రాలు ఉంటే 29 1 లేకపోతే 29 ఇంటూ 2 ఇలా ఈక్వల్ గా ప్రపోర్షనల్ గా మనకు రాష్ట్రసభ సభ్యులు ఎన్ని కావాలి. కాబట్టి అమెరికాలో అలానే ఉంటుంది. 50:2 100 మంది వస్తారు. చిన్న రాష్ట్రంలో, పెద్ద రాష్ట్రంలో, తక్కువ జనాభాలే, ఎక్కువ జనాభాలే, తప్పన రాష్ట్రంలో, పేద రాష్ట్రంలో ఈక్వాలిటీ వచ్చింది. అక్కడ సమ ప్రాతినిధ్యం ఉంటుంది. ఆ విధంగా ఉండాలి. రాష్ట్రంలో సమ ప్రాతినిధ్యం ఉండాలి. కానీ ఇక్కడ అసమాన ప్రాతినిధ్యం ఉంది అంటారు. ఏది రాష్ట్రాలు కాబట్టి గమనించాలి. రైట్. రాజ్యాంగంలో ఎన్ని లోపాలు ఉంటాయంటే 1,00,000 లోపాలు ఉంటాయి. 1, 2 కాదు. కాకపోతే అది ఎప్పుడు మీకు క్లాసులో నేను ప్రోత్సహించే టైం వేస్ట్ అట్లన్నీ వాటి మీద తప్పులు కావు. కానీ చర్చకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. భారతదేశంలో ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రస్తావించే చాలా అంశాలు ఉంటాయి. అవగాహన చేసే చాలా అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆలోచించడానికి ఒక మాట చెప్తారు. రాష్ట్రపతిని ఎవరు ఎన్నిక చేస్తారు? ఎలక్ట్రల్ కాలేజ్ లో పార్లమెంటు రాష్ట్ర శాసన నిర్మాణ చట్టం అంతర్భాగమా కాదా? అట్ సేమ్ టైం రాష్ట్రపతి తొలగింపు ఉంది. రాష్ట్రపతి తొలగింపు ఎవరు చేస్తారు? పార్లమెంట్. స్టేట్ కి అంతర్భాగం ఉందా? ఎన్నికలో భాగస్వామ్యం ఇచ్చావు, తొలగింపులో వీళ్ళకి భాగస్వామ్యం మీద. ఎందుకని? కేంద్రం యొక్క డామినేషన్ అది. అట్లాంటప్పుడు రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చావు ఎన్నికలో? ఏ ఉద్దేశంతో ఇచ్చావు అని మీకు అర్థం కదా. అది అర్థమయ్యేది వస్తుంది. ఆలోచించినప్పుడు కానీ చర్చకు వినలేదు. మీరున్నారయ్యా, మేల్ వీళ్ళు ఫిమేల్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకోవాలి. కాబట్టి ఎన్నికలో అనంత వస్తుంది నాకు ఆనందపూర్ సాహిబ్ తీర్మానం. ఆనందపూర్ సాహిబ్ అనేది పంజాబ్ లోని ఒక పట్టణం పేరు. ఆనందపూర్ సాహిబ్ అనేది పంజాబ్ లో ఒక పట్టణం పేరు. అక్కడ ఒక సమావేశం నిర్వహించి 1973లో ఒక తీర్మానాన్ని ప్రకటించారు. దాన్ని ఆనందపూర్ సాహిబ్ రిజర్వేషన్ అంటారు. మనకు పంజాబ్ లో ఒక రాజకీయ పార్టీ ఉంటుంది, అఖిల భారత అకాలీదళ్ అనేది. అది అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఏంటంటే కేంద్ర సంబంధాలను ఆచరించేందుకు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో తీర్మానాన్ని ప్రకటిస్తుంది. దాని ఆనందపూర్ సాహిబ్ రిజర్వేషన్ అంటారు. అది 1973లో అది ప్రధానంగా తన రికమెండేషన్ సబ్మిట్ చేస్తారు. ఇదేమంటే మీ భారత ప్రభుత్వం రాష్ట్రంగా ఇచ్చారు నిజమైన సమాఖ్యగా ఉండాలి అంటే. నిజమైన సమాఖ్యగా ఉండాలి అంటే అర్థం ఏమిటి? ఐ మీన్ లైక్
అమెరికా ఎలాంటి సమస్య అంటే దేశంలోని రాష్ట్రము ఏ క్షణంలోనైనా అధికారిత్యా రాష్ట్రరీత్యా విడిపోయేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి అలాంటి నిజమైన సమాఖ్యగా సిద్ధాంతరీత్యా మనకు ఉండాలి. దేశంలో ప్రతి రాష్ట్రం కూడా విడిపోయే తత్వాన్ని కలిగి ఉండాలి. రాష్ట్రరీత్యా అధికారీత్యా అంటే ఇది మీరు ముందు అట్లాంటి ఏర్పాటు చేస్తే మన తర్వాత మేము కలిస్తామనేటువంటి సపరేట్ కంట్రీగా విడిపోతామనేది వాళ్ళ భావన. ఎవరి భావన? పంజాబీ చాలా మంది. ఓకే, గమనించాలి. కాబట్టి అట్లా నిజమైన సమస్యగా ఉండాలి అంటారు వాళ్ళు. ఓకే, అక్కడ తీవ్రవాద గ్రూప్ అంటారు. టోటల్ పంజాబ్ వాళ్ళు కాదు, గమనించాలి. అది సార్ నెక్స్ట్ తర్వాత కొన్ని ముఖ్యాంశాలు ఏమి? దేశ రక్షణ కావచ్చు, దేశ రక్షణ, సైన్యం కావచ్చు, సైన్యం, విదేశీ వ్యవహారాలు కావచ్చు, కరెన్సీ కావచ్చు, కరెన్సీ, లేదా బ్యాంకింగ్, నౌకాయానం, విమానయానం, రైల్వే, ఇలాంటి కొన్ని అంశాలు మినహాయించి మిగిలిన అన్ని అంశాలు రాష్ట్రాలకు వదిలిచేయాలి అంటారు. భారతదేశంలో అత్యంత ప్రధానమైన కొన్ని అంశాలు తప్ప మిగిలిన కేంద్ర ప్రభుత్వం అన్ని అంశాలు కూడా ఎవరికి బదలాయించాలి? రాష్ట్రాలకు బదలాయించాలంటది ఆంధ్రప్రదేశ్ సాహిబ్ రెజల్యూషన్. ఆ తర్వాత మనకు సర్కారీ కమిషన్ వస్తుంది, సర్కారీ కమిషన్. ఈ సర్కారీ కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎప్పుడు అపాయింట్ చేస్తుంది? 1983లో. రిపోర్ట్ సబ్మిటెడ్ ఇన్ 1987. ఇందిరాగాంధీ అపాయింట్ చేస్తే వాళ్ళ కొడుకు రాజీవ్ గాంధీ కాలంలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఇందిరాగాంధీ 1984లో మరణిస్తారు. భారతదేశంలో మరణించిన మూడవ ప్రధాని ఎవరంటే ఇందిరా, రెండవ ప్రధాని శాస్త్రి, మొదటి ప్రధాని నెహ్రూ, నాలుగవ ప్రధాని రాజీవ్. కాబట్టి ఎవరు లేరు. పదవిలో మరణించిన ప్రధానులు ముగ్గురే. ఒకరు నెహ్రూ, శాస్త్రి, ఇందిరా. రాజీవ్ గాంధీ మరణించడానికి ఇదే అపోజిషన్ పార్టీ లీడర్ 91 లో మరణించాడు. ఎన్నికలకి వెళ్ళి మొదటి విడత ఎన్నికలు అయిపోయిన తర్వాత రెండవ విడత ఎన్నికలకు మధ్యలో మరణించాడు ఆయన పెరంబదూరులో. ఇక్కడ తమిళనాడు. గమనించాలి. అసలు రాజీవ్ గాంధీ మరణించడానికి మీకు కారణం చెప్పారా? ఆయన ఇద్దరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తారు. అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నాడు, క్యాబినెట్ మంత్రి హోదా. ఈయన కాబోయే ఎలక్షన్స్ లో ఆయన ప్రధానిగా ప్రచారం పొందుతున్నాడు. ఆయన ఒరిస్సాకి వెళ్ళాడు ఎలక్షనీరింగ్ తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆయన ఢిల్లీకి వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎక్కడ పోకూడదు. కాకుండా ఆయన తమిళనాడుకి వచ్చాడు ఎలక్షనీరింగ్ ఒక నియోజకవర్గంలో ప్రచారాన్ని. ఆ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారంటే జయంతి నటరాజన్. ఆమె నియోజకవర్గంలో ఒక మండల స్థాయి కూడా కాదు, అక్కడికి మీటింగ్ పెట్టాడు ఒక చెరువులో. ఆడ ఒక నిన్న ఎమ్మెల్యే లాంటి వ్యక్తి కూడా మీటింగ్ పెట్టకూడదు. అక్కడ వచ్చిన జనాలు కూడా తమ ల్యాక్స్ గా తమ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ అంతే. ఎందుకు అలా పెట్టాడు అంటే ఇప్పుడు కూడా రాష్ట్రం కాదు, కొత్త ఏం కాదు. జయంతి నటరాజన్ షీఈ్ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ రాజు. ఆ గారి ఎంపీ అయితే రోజు పార్లమెంట్ లో అప్పుడప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఈయన మామూలుగా తమిళనాడు కావాలా లేదా ఢిల్లీ రావాలా ఎందుకు రావాల్సి మాట్లాడితే ఏ విషయం అవుతుంది. కానీ ఎంపీగా ప్రధాని కలవచ్చా? కలవచ్చు, మాట్లాడచ్చు కదా. కాబట్టి అలాంటి పోగలుగుతున్న ఆయన మరణించాడు. ఎప్పుడు కూడా ఒక మనిషి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. ఇట్లాంటి కాస్ట్ ఉండకూడదు. అలాంటి లక్షణాలు ఉంటే ఇట్లాంటి కాస్ట్ వస్తుంది. మీకు చెప్తున్నా అట ఓన్లీ ఒకేతోనే సంసారం చేసుకుంటే చెన్నెళ్ళు ఆయన అలాగే సోనియా గాంధీ చాలా ఇచ్చేస్తుంది. జయంతి నగర్ చాలా దూరం పెట్టింది. ఆ తర్వాత ఆమె పార్టీ స్పష్టపడుతుంది. ఆ తర్వాత మన సెంటర్లో అట్లా ఇచ్చేది. ఎందుకంటే వెరీ పొలైట్. ఆమె నేను మంచి స్పోక్స్ పర్సన్, మంచి నేను మేధాశక్తి ఉన్న వ్యక్తి. ఆమె ఎవరు చేసిన మనకు అశోక్ గజపతిలో హిమాలయ శాఖ వాళ్ళు రాజ్పుట్ అందుకు ఒక అన్న ఉన్నాడు, ఆనంద గజపతి. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మంచి మంత్రిగా పనిచేస్తారు. ఆమె భార్య ఉమా గజపతి ఉంటాయి, వాళ్ళు కూడా రాజ్పుట్టే. ఆమె కూడా వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ రాజు. అసలు ఆయన విడాకులు ఇచ్చిస్తారు. ఆనంద గజపతి విడాకులు ఇచ్చిస్తారు. అవునా బాబు?
ఎందుకంటే నెక్స్ట్ నాకు అర్థం కాదు, ఏంటి అర్థం చేసుకోవాలి. ఎందుకు సెకండ్ నిర్ణయం తక్కువడా నీకు అర్థం కదా. ఎత్తు చెల్లు వేసుకుంటే ఎత్తుడు అగ్గట్టులు వేసుకుంటా జనాలు ఆడుతున్నారు. నీకేమంటే నాకు అర్థం నవ్వుతున్నారేంటి. సరే, గుడ్ గుడ్. అంటే ఇవన్నీ వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏం తెలుసుకోవాలి, కలిగి ఉండకూడదు, ఇబ్బందులు ఏర్పడతాయి, ప్రాణాలు పోతాయి. అవునంటే కాదంటారా? సరే రైట్. నెక్స్ట్, దొంగను చూసి ఏమి నీతి నేర్చుకోలే, దొంగతనము చేయకూడదు. దొంగతనం చేస్తే ఏం జరుగుతుంది, వాడి సినిమా దొరికిస్తుంటారు, కొడుతున్నా జైలేస్తున్నా. నెక్స్ట్, సర్కారీ కమిషన్ 80 ఫీల్డ్ అపాయింట్ అవుతాయి. 80,000 రిపోర్ట్ సబ్మిటెడ్. సర్కారీ కమిషన్ సభ్యులు ముగ్గురు. చైర్మన్ ఎవరైతే ఆర్ఎస్ సర్కారియా, రంజిత్ సింగ్ సర్కారియా, జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఆయన గమనించారు. ప్రధానంగా ఓన్లీ జస్టిస్. నెక్స్ట్, ఎస్ఆర్ సేన్ అండ్ శ్రీనివాసన్ గమనించారు. కాబట్టి వీళ్ళు ముగ్గురు ప్రధానంగా సర్కారీ కమిషనర్ సభ్యులు. ఇది ప్రధాన సిఫార్సు ఏంటి తెలుసుకోవాలి. ఇది ప్రధాన సిఫార్సులు ఏంటంటే ప్రజెంట్ భారతదేశంలో రాష్ట్రరీత్యా అధికార విభజనను పునర్వ్యవస్థీకరించడం లేదంటారు. అంటే అధికార విభజన కేంద్ర వ్యవస్థ, రాష్ట్రంలో ఉమ్మడి వ్యవస్థ. ఈ అధికార విభజన ఎవరికి పాడుగా ఉంది, కేంద్రాన్ని. దాన్ని పునర్వ్యవస్థీకరించిన ఆవశ్యకత ఉందా, లేదు. పునర్వ్యవస్థీకరించిన ఆవశ్యకత లేదంటే ఉండే అధికారాన్ని ఎవరికి ఇవ్వకూడదు, రాష్ట్రానికి ఇవ్వకుండా బాగానే ఉంది అని చెప్తూ బలమైన కేంద్ర ప్రభుత్వం కొనసాగాలి అంటారు. బలమైన కేంద్ర ప్రభుత్వం కొనసాగాలి. వెరీ స్ట్రెంత్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండాలి అంటారు. భారతదేశం యొక్క అట్మాస్ఫియర్ చూస్తే మనము వెరీ స్ట్రెంత్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు బలమైన కేంద్ర ప్రభుత్వం ఉందా, వీకర్ కేంద్ర ప్రభుత్వం ఉందా? వెరీ స్ట్రెంత్ సెంట్రల్ గవర్నమెంట్ గమనించాలి. సెంటర్ ఒక రాష్ట్ర గవర్నర్ ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి అని పేర్కొంటున్నారు. ఒక రాష్ట్ర గవర్నర్ ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి అని పేర్కొంటున్నారు. ఓకే, కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఉంది. తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించేటప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని సంప్రదించాలి. ఎవరు సంప్రదించాలి? కేంద్రం. అలా కాకుండా కావూరిని మన రాష్ట్రానికి గవర్నర్ గా నియమిస్తే తెలంగాణ స్టేట్ బాగుంటుందా? తెలంగాణ స్టేట్ కావూరి, లగడపాటి గవర్నర్ అయ్యారనుకునే పొద్దున్నే అనుకున్నానయ్యా, వాళ్ళు కాకుండా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉండేవాళ్ళు అవచ్చు కదా. అలాంటప్పుడు ఆ గవర్నర్ కి మన ముఖ్యమంత్రికి సత్సంబంధాలు ఉంటాయా, ఉండవా? ఉండడానికి ఆస్కారం లే. అలాంటప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియమించేటప్పుడు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి చేయూత అందించే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని వ్యక్తిగా చెప్పడం. అలా వైరుధ్యమైనటువంటి స్పృహం ఉన్న వ్యక్తులుగా నియమిస్తే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు దక్షిణ వైఖరితో రాష్ట్రాన్ని ఉత్తరం చేస్తారో, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తారని చేస్తుంది. నెక్స్ట్ తర్వాత నిన్న 263 ఆర్టికల్ ప్రకారం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. 263 నిబంధనల ప్రకారం అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలి. అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిటీ ఏది? రాజమన్నారు కాబట్టి అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని పేర్కొన్న కమిషన్ ఏది? సర్కారీ కమిషన్. అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఏ భాగంలో పేర్కొన్నారు? 12వ భాగంలో ఆర్టికల్ అట్లా అన్ని అంతరాష్ట్ర మండలిని ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏది? 263. సిఫార్సు చేసిన కమిటీ ఏది? రాజమండ్రి. కమిషన్ ఏది? సర్కారీ. కమిటీ వేరు, కమిషన్ వేరు, ఆర్టికల్ వేరు. నెక్స్ట్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలి అంటారు. మరింత స్ట్రెంగ్త్ చేయాలి అంటారు.
అఖిల సర్వీసులు రద్దు చేయాలని పేర్కొన్న కమిటీ అది కాకుండా మరింత బలోపేతం మరింత స్ట్రెంగ్ చేయాలని పేర్కొన్నదేది సర్కారియా. ఎందుకంత వైరుధ్యం అంటే 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 రాష్ట్రాలకు పాటుగా